కానీ నువ్వు ఒక జర్నలిస్ట్ అయి ఉండి నా ఇంట్లో ఉన్న మహిళల్ని, మా నాన్నని, నాతో వర్క్ చేసిన వారిని, దేవుళ్లా భావించే ప్రొడ్యూసర్స్ ని, అక్కడికి వచ్చిన గెస్ట్లని అనడం, ఇంత నీచంగా అసభ్యకరంగా మాటలన్న నిన్ను ఊరికే వదలను, లీగల్ గానే వెళ్తాను. ఒకవేళ నిజంగానే నువ్వు ఆ పాటకి ఫీల్ అయితే, నీ మనోభావాలు దెబ్బతినుంటే సరైన పద్ధతిలో చెప్పాలే గాని నా ఫ్యామిలీని బూతులు తిట్టడం ఏంటి? నేను వాడిన పదాలకి, నువ్వు మాట్లాడిన పదాలకి అసలు అర్థముందా? 3.5 నిమిషాల పాటలో 5 సెకండ్లు కట్ చేసి నెగిటివిటీని ఎక్కువగా చేస్తున్నావు. దీన్ని బూతు పురాణం అంటున్నావు. ఫిబ్రవరి 6న నా సినిమా రిలీజ్ అవుతుంది. ఏదో బజ్ క్రియేట్ చేద్దామని అలా పాట పాడాను. అందుకు పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. దీనికి దర్శక నిర్మాతలు, ఈవెంట్ కి వచ్చిన గెస్ట్లకి సంబంధం లేదు. ఆ 2 పదాలు మార్చేసి పాడుతానని అక్కడున్న వారికి కూడా తెలియదు. నువ్వు ఎలాగైనా 24 గంటల్లోపు క్షమాపణలు చెప్పాలని చంద్రహాస్ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లికి వార్నింగ్ ఇవ్వడంతో అందుకు అశోక్ వేములపల్లి సీరియస్ అవుతూ చంద్రహాస్ వాడిన బూతు పదాలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది.